ఆ భగవంతుడు నా జీవితానికి ఇంతే రాసి పెట్టాడు అనుకుంటాను. బాయ్. అమ్మయ్యా రేయ్, నువ్వు చెప్పమన్నావా? నేను చెప్పేశానా? నేనల్లా దూకేసింది, గొడవ వదిలిపోయి. ఏంటి దూకేసేది? చస్తది. అమ్మో, అయితే హెల్ప్ 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 అడిగి చూడు. జానకి, 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 నేను కాదంటే ఇది ఎప్పటికైనా చచ్చిపోతుంది. ఇది చచ్చిపోతే వాడొచ్చి నన్ను చంపేస్తాడు. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఉత్తినే టెస్ట్ చేశాను అన్నమాట. నిజంగా ఐ లవ్ యూ. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బద్ధాని సుభగే త్వం జీవ శరదాం శతం. పుణ్యం కొద్ది పొందానండి, నిత్యం నిత్తాను స్వామి. కోవెల్లోని కీర్తనలన్నీ కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడే పోయి మూడైపోనా బేబీ. కార్యం నాడి కర్మం ఏమిటి భామా. నిన్ను నోచి పుణ్యం కొద్ది పొందానండి, నిత్యం నిత్తాను స్వామి. కోవెల్లోని కీర్తనలన్నీ కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడే పోయి మూడైపోన బేబీ. పొద్దున్నే ముద్దిస్తే చేదా, ఆ మాత్రం శృంగారం రాదా. శనివారం ఉపవాసం కాదా, వ్రతభంగం కాదా. సరసాన్ని చీకొడితే సంసారమెట్టాగా. సమయాన్ని చూడనిదే సరదాలు పొరబాటే. మారమ సుకుమారమ జత చేరుమా. నిన్ను నోచి పుణ్యం కొద్ది పొందానండి, నిత్యం నిత్తాను స్వామి. కోవెల్లోని కీర్తనలన్నీ కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడే పోయి మూడైపోన బేబీ. బెడ్రూమ్కి మెనకలారా బెదిరించే మేకప్ చేస్తావే. ఈ పసుపు కుంకాలు లేనే, నీ జన్మకు విలువంటూ లేనే. నీ షేపు చూస్తుంటే కలిగేది వైరాగ్యం. మనసెంత కుదురైతే
సాగిల బతికేదలా ఎన్నెన్నెన్నో నోచి పుణ్యం కొద్ది పొందానండి నిత్యం ఇట్ట చేస్తాను స్వామి కోవెల్లోని కీర్తనలన్నీ కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడే పోయి మూడైపోనా బేబీ పాదాలిస్తే సేవిస్తాను భార్య ధర్మం పాటిస్తాను కార్యం నాడి కర్మం ఏమిటి భా